నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు 26 జిల్లాలు కాస్త 28 జిల్లాలు అయ్యాయి. మరి ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ఏదైతే ఉందో ఇది ఆమోదయోగ్యమైన అనేది తెలుసుకుందాం. అలానే ఎక్కడెక్కడ ఏర్పాటయ్యావి అనేవి కూడా తెలుసుకుందాం. దీంతో పాటు ముఖ్యంగా కేబినెట్ మంత్రి రామ్ ప్రసాద్ గారు కంటతడి పెట్టుకున్నారు ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో. అసలు ఆయన ఎందుకంత భావోద్వేగానికి లోనయ్యారు అనేది కూడా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పాటైంది. దీనివల్ల ఇప్పుడు ఏపీకి లాభమా నష్టమా, అంటే అభివృద్ధికి ఏమైనా ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయా? నెక్స్ట్ వచ్చేసి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి లోనే బయటకు వచ్చారు. ఇది చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు ఆయన ఆ విధంగా రియాక్ట్ అయ్యారు? తర్వాత బాబు గారు సముదాయించి ఆయనకు ఒక హామీ ఇవ్వడం కూడా మేము చూసాము. అసలు ఏం జరిగింది? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు తాము చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఈ జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తూ 2022 జనవరి చివరి వారంలో కొంచెం సావకాశంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, అంటే ప్రభుత్వ పరంగా కొంచెం సావకాశంగా కూడా నిర్ణయం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే దీన్ని ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆయన ప్రభుత్వ ఉద్యోగులకి 2019లో తాను పదవి బాధ్యతలు చేపడితే అప్పటికే వాళ్ళ పిఆర్సీ కమిషన్ అశోక్ మిశ్రా గారి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు అయ్యి ఆయన రికమెండేషన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఈయన పదవి బాధ్యతలు చేపట్టగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే ఆ రోజు పిఆర్సీ కమిషన్ రికమెండేషన్స్తో కూడా సంబంధం లేకుండా తాను వాలంటరీగా 43% ఫిట్మెంట్ ఇచ్చున్నారు. ఇంకా మెరుగైన పిఆర్సీ ఇస్తారన్న నమ్మకంతో క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తారు, పిఆర్సీ ఇస్తారు, సిపిఎస్ రద్దు చేస్తారన్న ఒక నమ్మకంతో ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. కానీ గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇంప్లిమెంట్ చేయాల్సిన పిఆర్సీని 2022 దాకా ట్రాక్ చేసి 2022లో అప్పటి వరకు అమల్లో ఉన్న ఇన్కమ్ రిలీఫ్ 27% కన్నా కూడా 4% తక్కువగా 23% ఫిట్మెంట్ ఖరారు చేశారు. అలా ఖరారు చేయటమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏఎస్ స్లాబులు మొత్తం కూడా 2% కుదిచ్చారు. ఇంకా ముందుకెళ్ళి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పని 10% అడిషనల్ క్వాంటమ్ ఉండేది, దాన్ని కూడా రద్దు చేశారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం బాట పట్టారు. వాళ్ళు చలో విజయవాడ పిలిపించారు. ఏ రోజైతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చలో విజయవాడ పిలిపించారో ఆ రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అప్పటికప్పుడు వర్చువల్గా క్యాబినెట్ మీటింగు, అంటే జూమ్లో క్యాబినెట్ మీటింగ్ అరేంజ్ చేసి ఈ జిల్లాల ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేస్తూ క్యాబినెట్ ఆమోదం వర్చువల్గా తీసుకున్నారు. క్యాబినెట్ రెగ్యులర్గా సమావేశం జరిగినప్పుడు టేబుల్ ఎజెండాగానో లేదు ముందుగానే ఎజెండాలో ఈ ఇష్యూ మెన్షన్ చేసి కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ బాట పట్టుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారో, ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారో, ఆ రోజు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం అప్పటికప్పుడు ఈ జిల్లాల ఏర్పాటు ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. అలా తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్ని 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినప్పుడు 26 జిల్లాలు ఏర్పాటు జరుగుతున్నప్పుడు పాలనాపరమైన ఇప్పుడు కొన్ని జిల్లాలు ఏమవుద్ది, ఇప్పుడు మాది పూర్వ గుంటూరు జిల్లా, ఇప్పుడు మాచర్ల ప్రాంతం పల్నాడు ఆల్మోస్ట్ నల్గొండ జిల్లా బోర్డర్ నాగార్జున సాగర్ వరకు ఉంటుంది. ఇటువైపు తూర్పున రేపల్లి నియోజకవర్గం సముద్రం వరకు ఉంటుంది. ఒక పక్క కృష్ణానది, ఇంకో పక్క బాపట్ల నియోజకవర్గం వరకు గుంటూరు జిల్లాలో జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న వాళ్ళు మాకు దగ్గరగా జిల్లా కేంద్రం ఉంటే బాగుండని చెప్పని అనుకోవటం సహజం. అది కానీ ప్రతి పౌరుడికి దైనందిక జీవితంలో ప్రతిరోజు జిల్లా కేంద్రంతో ఏం సంబంధాలు ఉండవు. ఉపాధి అవకాశాలు పొందడానికి జిల్లా కేంద్రం కానవసరంలా. ఇవాళ రాష్ట్రంలో ఏ మూల ఎక్కడ ఏ గ్రామంలో పుట్టి పెరిగినా కూడా హైదరాబాద్ వచ్చి బతుకుతూ ఉన్నారు, బెంగళూరు వెళ్తూ ఉన్నారు, చెన్నై వెళ్తూ ఉన్నారు, ఢిల్లీ వెళ్తున్నారు, పూనా వెళ్తున్నారు. అలాగే
మరి విదేశాలకు కూడా వెళ్ళి ఉపాధి పొందుతూ ఉన్నారు. అవును. కాబట్టి ఇక్కడ జిల్లా కేంద్రం మాకు దగ్గరగా ఉండాలని పాలనాపరమైన అవసరాల రీత్యా కోరుకోవటాన్ని తప్పట్టాల్సిన నష్టం లేదు. ఈ క్రమంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలని 26 జిల్లాలకు ఏర్పాటు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అవును. ఈ క్రమంలో ఆ రోజుల్లో కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. మార్కాపురాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని, మదనపల్లిని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని. అలాగే ఇప్పుడు నిన్నటి నుంచి వివాదాస్పదం అవుతున్న అన్నమయ్య జిల్లా, రాజంపేట పార్లమెంటుని అన్నమయ్య పేరిట ఒక జిల్లాగా ఏర్పాటు చేసే క్రమంలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం, కానీ ఆ ఏర్పాటు చేసిన జిల్లాకి రాయచోటిని జిల్లా ప్రధాన పట్టణంగా ఏర్పాటు చేశారు. దాంతో అక్కడ రాజంపేట వాసులు ఆ రోజుల్లో కొంత ఆందోళన బాటపట్టారు. అవును సార్. మా పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ మీరు రాయచోటిని ఎలా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తారు అని చెప్పని. వీటిని అన్నింటినీ అడ్రస్ చేసే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందే తాము అధికారంలోకి వస్తే ఈ జిల్లాల పునర్విభజనలో ఉన్న ఈ లోటుపాట్లని సరిదిద్దుతాము, మళ్ళీ అవసరమైతే కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ప్రకటిస్తామని చెప్పని అష్యూర్ చేశారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకొని నిన్న ఇంకొక 2 జిల్లాలు, వాస్తవంగా కేబినెట్ సబ్ కమిటీ రికమెండ్ చేసినప్పుడు 3 జిల్లాల ప్రతిపాదన అదనంగా ఈ 26 జిల్లాలకు తోడు మదనపల్లె, మార్కాపురం, పోలవరం 3 జిల్లాలు ఏర్పాటు చేయాలనేది రికమెండ్ చేశారు. కానీ ఇప్పుడు వాస్తవరూపంగా కేబినెట్ ఆమోదం పొందే సందర్భం వచ్చేటప్పటికి అన్నమయ్య జిల్లా ఇవాళ ఉన్న ప్రస్తుతం ఫిజికల్గా ఉన్న రాజంపేట పార్లమెంటు పరిధి ఆ జిల్లాని డ్రాప్ చేస్తూ ఏం చేశారంటే మదనపల్లె కేంద్రంగా ఏర్పాటు చేయబోయే జిల్లాకి అన్నమయ్య జిల్లా నామకరణం కంటిన్యూ చేస్తూ అంటే ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దాంతో మరి సహజంగానే రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా కొనసాగుతూ ఉన్నప్పుడు మరి ఆ రాయచోటిని తీసేసి రాయచోటి జిల్లా కేంద్రంగా కాకుండా మదనపల్లెం జిల్లా కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు జరుగుతున్నప్పుడు రాయచోటి వాసులకి కొంత అసంతృప్తి చెలరేగటం సహజం. అక్కడ మరి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన మొట్టమొదటిసారి గెలిచారు, యంగ్స్టరు, మరి సుదీర్ఘకాలం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలని కోరుకునే నాయకుడు. మరి తన ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ ముందుకు వచ్చినప్పుడు తన ప్రాంతం ఇప్పటివరకు ఉన్న జిల్లా కేంద్ర హోదాని కోల్పోయి వేరే జిల్లాల అంతర్భాగంగా మారుతా ఉన్నప్పుడు డెఫినెట్గా ఆయనకి అక్కడ ప్రజల నుంచి ఒత్తిడి ఆయన మీదకి వస్తుంది. అలాగే అక్కడ ప్రతిపక్షాలు దాన్ని అడ్వాంటేజ్కి తీసుకునే ప్రయత్నం చేస్తాయి. అయితే ఇక్కడ ప్రభుత్వ పరంగా ఆలోచన చేసినప్పుడు మదనపల్లి కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేసే క్రమంలో మరి రాయచోటి, మదనపల్లి రెండింటినీ జిల్లా కేంద్రాలుగా కొనసాగించడం సాధ్యం కాదు. ఈ క్రమంలో పాలనాపరమైన సౌలభ్యం కోసం కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. ఇవాళ గమనించుకుంటే ఇవన్నీ స్థానికంగా కొన్ని ఎమోషన్స్ కొద్ది రోజుల పాటు ఉండేది వాస్తవమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ఒక 25 సంవత్సరాల క్రితం ఎవరు ఊహించలా. కానీ ఒకసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలి అనేది అది ఉద్యమ రూపంలో గ్రామీణ ప్రాంతం వరకు చిట్ట చివర పౌరుడి వరకు ఆ నినాదం చేరిన తర్వాత, అది ఉద్యమ పాట పట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటు ద్వారా ఆర్టికల్ 3 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరి 56 సంవత్సరాల పాటు కొనసాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే 2 రాష్ట్రాలకు విభజన జరిగింది కదా. ఆ విభజన జరిగే నాడు కూడా రకరకాల చర్చలు, రకరకాల ప్రతిపాదనలు వచ్చినాయి. రాయలసీమని తెలంగాణని కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనేది కొంతమంది ప్రతిపాదన. ఇన్ని సంవత్సరాలుగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వచ్చి హైదరాబాద్ రాజధానిగా భావించి ఇక్కడ అనుబంధం ఏర్పరచుకుని ఇక్కడే ఇల్లు వాకిళ్ళు కట్టుకొని ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకునే నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ని తెలంగాణకి కేటాయింపు చేసేస్తే ఎలా, దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి, దీన్ని దేశానికి 2వ రాజధాని చేయాలనే రకరకాల ప్రతిపాదనలు వచ్చినాయి. అయినా సరే పార్లమెంటు వేదికగా హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పాటు అనేది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలలో కొన్నాళ్ల పాటు ఉన్న ఎమోషనల్ ఇష్యూస్ అవన్నీ కాలక్రమంగా అన్ని టైం బౌండెడ్గా అన్ని రిజాల్వ్ అయిపోయినాయి కదా. కాలం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది. మనకు అందుకే చెప్తారు,
ఎటువంటి గాయాన్నైనా మాన్పే శక్తి కాలానికి ఉంటుంది అని చెప్పని. అలాగే ఇవాళ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలని ప్రజలు స్వాగతించారు. ఒక దశాబ్ద కాలం గడిచేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి అమరావతి అని ఇంకొక రాజధాని ఏర్పాటు, అలాగే హైదరాబాద్తో కూడిన తెలంగాణ. ఇవాళ హైదరాబాద్లో నివాసం ఉంటున్న లక్షలాది మంది ఆంధ్ర ప్రాంత వాసులైనా రాయలసీమ ప్రాంత వాసులైనా కూడా ఇవాళ మేము కూడా ఈ హైదరాబాద్ నగర జీవన స్రవంతిలో పార్ట్ అండ్ పార్సల్ అని చెప్పని వీళ్ళు కూడా మమేకం అయిపోవటం మొదలుపెట్టారు. కాబట్టి కొన్ని తాత్కాలికంగా ఉండే ఎమోషన్స్ కాలం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది. మరి గతంలో 13 ఉమ్మడి జిల్లాలు ఉండే ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ మాలాంటి వాళ్ళం మీది ఏ జిల్లా అంటే గుంటూరు జిల్లా అని చెప్పేవాళ్ళం. అటువంటిది ఇవాళ పాలనాపరంగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మరి మా గ్రామం బాపట్ల జిల్లాలోకి వెళ్ళింది. చిన్నప్పటి నుంచి గుంటూరు జిల్లా మాది అని చెప్పనే భావంతో పెరిగిన మాకు పాలనాపరంగా తీసుకున్న నిర్ణయం మేరకు ఇవాళ బాపట్ల జిల్లా అని చెప్పడం కొత్తగా అనిపిస్తుంది. ఎన్నాళ్ళు ఉంటుంది అది? కొన్నాళ్ళు ఉంటుంది. కొన్నాళ్ళు ఏం చెప్పేవాళ్ళం? పూర్వ గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా అని చెప్పేవాళ్ళం. ఇది గుంటూరు మాత్రమే పరిచయమైన ఇప్పుడు బాపట్ల కొత్తగా పరిచయం చేసుకుంటున్న మాకు అలా ఉంటుంది కొత్తగా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళు చదువు పలక మీద దిద్దటం మొదలు పెట్టగానే వాళ్ళకి తెలిసేది బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా విడివిడిగా. అవును సార్. వాళ్ళకి గుంటూరు తోటి అనుబంధం ఉండదు, గుంటూరు గురించి వాళ్ళకి ప్రస్తావన రాదిక. వాళ్ళకి తెలిసేది బాపట్ల జిల్లానే. కాబట్టి వాళ్ళు పెరిగేటప్పటికి ఈ బాపట్ల, గుంటూరు అనే ఈ ప్రాంతీయ అసమానతలు, వ్యత్యాసాలు లేదు ఎమోషనల్ కనెక్టివిటీ వాళ్ళకు ఉండదు. వాళ్ళకి తెలిసేది బాపట్ల కాబట్టి బాపట్లతోటి అనుబంధం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మేము చిన్నప్పుడు మాకు తెలిసింది మెడ్రాస్ అనే పేరు. తర్వాత ఆ తమిళనాడు ప్రభుత్వం మెడ్రాస్కి చెన్నై అని పేరు మార్చారు. మొదట్లో చాలా రోజుల పాటు మాకు చెన్నై అనేది పలికేది కాదు, మెడ్రాస్ అనే ప్రస్తావించేవాళ్ళం. కానీ కాలక్రమంగా మాకందరికీ కూడా ఇవాళ మెడ్రాస్ అనేది మా మెమరీలోంచి వెళ్ళిపోయింది, చెన్నై అనే గుర్తుండిపోయింది. అలాగే బాంబే అనే అలవాటు మాకు, అది ముంబై అయిపోయింది. మొదట కొన్నాళ్ళ పాటు బాంబే అనే పలికేవాళ్ళం అందరం, తర్వాత ఇవాళ ముంబై అనే పిలుస్తున్నాం. కలకత్తా అనేవాళ్ళం, అది కోల్కతాగా రూపాంతరం చెందింది. కాబట్టి ఏ పేరైనా ఏ ప్రాంతమైనా కొన్నాళ్ల పాటు ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు గతంలో తాలూకాలు సమితులు ఉండేవి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ తాలూకా సమితుల వ్యవస్థని రద్దు చేసి వారు మండల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. సో మాది పలానా తెనాల తాలూకా అని చెప్పుకున్న వాళ్ళం తర్వాత పలానా చుండూరు మండలం అని చెప్పుకోవటానికి ఎన్నాళ్ళ పట్ల కొద్ది కాలం పాటు మనకి ఆ పాత వాసనలు ఉంటాయి. అలాగే గతంలో మాకు తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం ఉండేది. 2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం రద్దు చేశారు. మా వేమూరు నియోజకవర్గాన్ని బాపట్లో కలిపారు. ఈ తెనాలి అనే ఈ కనెక్టివిటీ దాన్ని మర్చిపోవడానికి ఎన్నాళ్ళో పట్టదు. అలాగే ఇవాళ కూడా పాలనాపరంగా తీసుకున్న నిర్ణయాలు, ఇవాళ ప్రభుత్వ పరంగా గతంలో 13 ఉమ్మడి జిల్లాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు 26 ఉమ్మడి జిల్లాలు చేశారు, 26 జిల్లాలుగా విభజించారు. ఇప్పుడు 28 జిల్లాలు అవుతున్నాయి. ఈ అయ్యే క్రమంలో మా ప్రాంతానికి ఉండే ముఖ్య పట్టణాన్ని ఇప్పుడు తీసేశారు అనే స్థానికంగా రాయచోటిలో కొన్నాళ్ల పాటు రాజకీయపరమైన దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించాలి అనుకున్నా, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా దాన్ని ఒక రాజకీయ ఉద్యమ రూపంలో నిర్మాణం చేయాలి అనుకున్నా తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు ఇవన్నీ కొనసాగుతాయి. కానీ ప్రజలు అలవాటు పడిపోతారు వీటన్నిటికీ. ఎందుకంటే రాష్ట్ర విభజన జరగకూడదని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పార్లమెంట్ నుంచి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అదొక కంపల్షన్గా కళ్ళ ముందుకు వచ్చేసిన తర్వాత దాన్ని పాటించే తీరాలి. ఇవాళ రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపాలి అని ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. హెల్మెట్ లేకుండా ఈ హెల్మెట్ ఏంటి మనకేదో ఇది ఒక గుదిబండలాగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. నేనే ఫీల్ అయ్యేవాడిని, ఎందుకు నాకు హెల్మెట్ పెట్టుకోవడం, నేను ట్యాంక్ మీద పెట్టుకొని వెళ్ళేవాడిని. పోలీసులు ట్యాంక్ మీద కదా తలపై పెట్టుకో అని చెప్పేవాళ్ళు. నచ్చేది కాదు.
కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పాటించాలి దాన్ని పాటించి తీరాలి. అంతే. అలాగే ఇవి కూడా ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని అశాంతులు చెలరేగుతాయి, కొంత అసంతృప్తులు ఉంటాయి. అన్నిటిని అడ్రస్ చేయడం సాధ్యం కాదు, అందరికీ సంతృప్తి కలిగే నిర్ణయాలు చేయడం కూడా సాధ్యం కాదు. ఈ క్రమంలో ప్రస్తుతానికి 28 జిల్లాలు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాలక్రమంగా ప్రజలు సర్దుబాటు ధోరణి కలిగిన ప్రజలు అలవాటు పడిపోతారు, కాలం అన్నిటికీ సమాధానం చెప్పుద్ది. కాబట్టి ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు భావోద్వేగానికి గురైన ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయన మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసిన ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2022 జనవరి నెలలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఏర్పాటైన జిల్లా. అవును. ఇప్పుడు అంతకుముందు పూర్వ చిత్తూరు జిల్లా, పూర్వ కడప జిల్లానే ఉండేవి. అవును. ఈ అన్నమయ్య జిల్లా అనేది 3 సంవత్సరాల వయసు కూడా లేదు ఇక దానికి శాంతం. అవును. ఇవాళ రాయచోటి ముఖ్య పట్టణంగా జిల్లా ఏర్పాటు జరిగి 3 సంవత్సరాల కాలం కూడా గడవల. కాబట్టి అంత ఎమోషనల్ కనెక్టివిటీ వచ్చేసి అంత సుదీర్ఘమైన అటాచ్మెంట్ ఉన్న ప్రాంతాలేం కాదు. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా మాకు తెలిసిన దగ్గర నుంచి గుంటూరు జిల్లానే తెలుసు. అవును సార్. అట్లాంటిది 3 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మాది వేరే జిల్లా అనేది అలవాటు పట్టడానికి 3 ఏళ్ల కాలం చాలా ఎక్కువ కాలం. నిజమే. ఇవాళ రాయచోటి కాదు, మదనపల్లి జిల్లాలో రాయచోటి కూడా అంతర్భాగం అనే భావన ప్రజలకు అలవాటు కావడానికి ఇంకొక 2-3 ఏళ్ళు కాలం పట్టుద్ది అంతే. కాబట్టి ఇవన్నీ కాలం అన్ని గాయాలు మార్పుద్ది. పాలనాపరంగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ మండల వ్యవస్థను ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే గ్రామ సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థని ఏ గ్రామానికి ఆ గ్రామం మళ్ళీ సచివాలయాల కింద మైనర్ పంచాయతీని కూడా తీసుకొచ్చి పక్కన ఉన్న సచివాలయ వ్యవస్థ ద్వారా క్లస్టర్ వ్యవస్థను రద్దు చేస్తూ ఇవాళ పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామానికి ఆ గ్రామం యూనిట్గా కొత్త పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ నిన్నటి వరకు అమల్లో ఉన్న గ్రామ సచివాలయ వ్యవస్థ ఇప్పుడు స్వర్ణగ్రామం అని చెప్పని రూపాంతరం చెందబోతా ఉంది. కాబట్టి పాలనాపరంగా జరిగే మార్పు చేర్పుల్ని ప్రజలు అడాప్ట్ చేసుకోవడానికి ఎన్నాళ్ళు పట్టదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.